शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुण्डकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजाजीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्धो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वशरैरं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः ओम्। సుందరాకాండము 48వ సర్గము. ఇంద్రజిత్తు హనుమంతుల యుద్ధము. బ్రహ్మాస్త్రముచే బంధింపబడి హనుమంతుడు రావణుని సభలో ప్రవేశించుట. తతస్స రక్షోధిపతిర్మహాత్మా హనుమతాక్షే నిహతే కుమారే మనస్సమాధాయ తదేంద్రకల్పం సమాధి దేశేంద్రజితం సరోషం. హనుమంతుని చేతిలో అక్షకుమారుడు నిహతుడు కాగా మహావీరుడైన రాక్షసరాజగు రావణుడు లోపల ఆందోళపడుచున్నను మనస్సును కుదుటపరుచుకొని ధైర్యము వహించి కుపితుడై దేవేంద్రునితో సమానమైన పరాక్రమము గల ఇంద్రజిత్తును యుద్ధమునకు ఆదేశించుచు ఇట్లు పలికెను. త్వమస్త్ర విచ్చస్త్ర విదాం వరిష్ఠః సురాసురాణామపి శోకదాత సురేషు సేంద్రేషు చ దుష్టకర్మ పితా మహారాధన సంచితాస్త్రః. ఓ కుమారా, నీవు అస్త్రవేత్తలలో శస్త్రములను ప్రయోగించే వారులలో శ్రేష్ఠుడవు. సురాసురులు సైతము నీ పరాక్రమమునకు గడగడలాడుదురు. బ్రహ్మదేవుని గూర్చి తపమునరించి బ్రహ్మాస్త్రము మొదలగు పెక్కు అస్త్రములను సంపాదించిన వాడవు. నీ యుద్ధ కౌశలమును ఇంద్రాది దేవతలు కూడా చవిచూచిరి. తవాస్త్ర బలమాసాద్య నాసురా న మరుద్గణాః న సేకు సమరే స్థాతుం సురేశ్వర సమాశ్రితాః. అసురులు గాని ఇంద్రాది దేవతలు గాని మరుద్గణములు గాని యుద్ధరంగమున నీ బలము ముందు నిలువజాలకపోయిరి. న కశ్చిత్ స్త్రీషు లోకేషు సంయుగే న గతశ్రమః భుజ వీర్యాభిగుప్తశ్చ తపసా చాభిరక్షితః దేశకాల విభాగజ్ఞః త్వమేవ మతిసత్తమః. ముల్లోకములలోనూ కథన రంగమున నీచే పరాజితుడు కానివాడు ఎవ్వడునూ లేడు. నీ భుజబల పరాక్రమములే సర్వదా నీకు భద్ర కవచములు. నీ తపప్రభావమే నీకు సర్వరక్షకము. దేశకాలములను అనుసరించి కర్తవ్యములు నిర్వహించుటలో నీవు నిరుపమాన ప్రజ్ఞాశాలివి, సమయస్ఫూర్తి గలవాడవు. నతేస్త్యశక్యం సమరేషు కర్మణ నతేస్త్యకార్యం మతిపూర్వమంత్రణే నసోస్తి కశ్చిత్ త్రిషు సంగ్రహేషు వై న వేద యస్త్రేస్త్ర బలం చైతే. వివిధ యుద్ధరీతులలో కుశలుడవైన నీకు అసాధ్యమైన కార్యము ఏదీనూ లేదు. వివేకముతో ఆలోచించి చేయదగిన కార్యములలో నీకు తెలియనిది లేదు.
నీ అస్త్రబలములను శారీరక శక్తిని ఎరుగనివాడు ముల్లోకములందు ఎవడునూ లేనే లేడు. మమాను రూపం తపసో బలం చతే పరాక్రమశ్చాస్త్రబలం చ సంయుగే నత్వాం సమాసాద్య రణావమర్థే మనశ్రమం గచ్చతి నిశ్చితార్థం. తపోబలమునందు యుద్ధమున పరాక్రమించుటలోనూ అస్త్రబల విజృంభణమునందు అన్ని విధములలో నీవు నాతో సమానుడవు. యుద్ధ సంఘర్షణ ఎదురైనప్పుడు నీవు నిలబడిన పక్షమునకు జయము తథ్యము. నా మనస్సునకు ఆందోళన ఏమాత్రము కలుగదు. నిహతాః కింకరాः సర్వే జంబుమాలీ చ రాక్షసః అమాత్యపుత్ర వీరాశ్చ పంచసేనాగ్రాయాయినః బలాని సుసమృద్ధాని శాశ్వనాగరథాని చ సహోదరస్తే దైతకుమారోక్షశ్చ సూదితః నహి తేష్వమే మే సారో యస్త్వయ్యరి నిషూదనః. 80,000 మంది కింకరులను జంబుమాలియు వీరులైన అమాత్య పుత్రులు 7గురును సేనానాయకులు 5గురును రణరంగమున మడిసిరి. అసంఖ్యాకముగానున్న అశ్వములు గజములు రథములు పదాతి బలములు కథనరంగమున ప్రాణములను కోల్పోయిను. నీ అనుంగు తమ్ముడైన అక్షకుమారుడు కూడా నిహతుడయ్యను. అయితే ఓ అరిమర్దన, నాకు నీపై ఉన్నంత గట్టి నమ్మకము వారిపై లేదు. ఇదం హి దృష్ట్వా నిహతం మహద్బలం కపేః ప్రభావం చ పరాక్రమం చ త్వమాత్మనశ్చాపి సమీక్ష్య సారం కురుష్వ వేగం స్వబలానురూపం. ఆ వానరుని ప్రశస్తమైన బుద్ధి కౌశలమును శారీరక బలమును ప్రభావమును పరాక్రమమును దృష్టిలో ఉంచుకొని నీ పరపరాక్రమములను కూడా చూచుకొని నీ శక్తియుక్తులకు తగినట్లుగా విజృంభింపుము. బలావమర్థస్త్వయి సన్నికృష్టే యథాగతే సామ్యతి శాంతశత్రౌ తథా సమీక్ష్యాత్మ బలం పరం చ సమారభస్వాస్త్ర విదాం వరిష్ఠ. అస్త్ర విధులలో శ్రేష్ఠుడా, నీ నిరుపమాన బలపరాక్రమములను చూచిన వెంటనే శత్రువులు లొంగిపోవుదురు. అట్టి నీవు ఆ వానరుని సమీపించినప్పుడు నీ బలమును శత్రుబలమును సమీక్షించుకొని మన సేనలు నశింపకుండునట్లుగా ప్రయత్నము చేయుము. న వీరసేన గణసోచ్యవంతి న వజ్రమాదాయ విశాలశారం న మారుతస్యాస్య గతే ప్రమాణం న చాగ్నికల్పః కరణేన హంతుం. ఓ వీరుడా, ఒకే ప్రయత్నమున ఒకే దెబ్బతో పెక్కుమందిని హతమార్చగల ఆ వానరుడి నుండి సేనలు మనలను రక్షింపజాలవు. కనుక నీవు సేనలతో వెళ్ళకుము. తీక్షణమైన వజ్రాయుధము కూడా ఆయన కడ కుంఠితమగును. కనుక ఆయన మీదకి వజ్రాయుధముతో కూడా వెళ్ళవద్దు. అది ఆయన కడ పనిచేయదు. ఈ వానరుని వేగము వాయువునకు లేదు. ఇతడి బలము ముందు వాయుబలము సైతము దిగదుడిపే. అతడు అగ్నితుల్యుడు, అందరినీ కాల్చివేయగలడు. ముష్ట్యాది సాధనములతో అతని చంపుట అసాధ్యము. కనుక అట్టి ప్రయత్నము చేయకుము. తమేవ మర్థం ప్రసమీక్ష్య సమ్యక్ స్వకర్మ సామ్యాద్ధి సమాహితాత్మ స్మరంస్య దివ్యం ధనుషోస్త్ర వీర్యం వ్రజాక్షతం కర్మ సమారభస్వ. నేను ఇంతకుముందు చెప్పిన రీతిగా బాగుగా ఆలోచింపుము. నీ కార్య సాఫల్యమునకై నీవు శత్రుని జయించుటకై ఏకాగ్ర చిత్తుడవై ధనుర్విద్యకు సంబంధించిన బ్రహ్మాస్త్రాది బలమును జ్ఞప్తికి తెచ్చుకొనుచు వెళ్ళుము. తిరుగులేని విధముగా కార్యమునకు దిగుము. పితామహుడిచ్చిన ఆ బ్రహ్మాస్త్రమునే స్మరించుచూ వెళ్ళుము. దానికి తప్ప మరి దేనికి అతడు లొంగడు. న ఖల్వియం మతిశ్రేష్టా యత్వాం సంప్రేషయామ్యహం ఇయం చ రాజధర్మాణం క్షత్రస్య చ మతిర్మత. బాలుడవైన నిన్ను యుద్ధమునకు పంపుట నాకు ఉచితముగా తోచుటలేదు. అయినను క్షాత్ర ధర్మమును అనుసరించి ఇట్లు చేయుట యుక్తమే. ఏలన సమర్థులైన యోధులుండగా రాజు స్వయముగా వెళ్ళుట రాజధర్మ విరుద్ధము. నానాస్త్రైశ్చ సంగ్రామే వైసారథ్య మరిందమా అవశ్యమేవ బోద్ధవ్యం కామ్యశ్చ విజయోరనే. కథనరంగమున విజయకాంక్ష కలిగి ఉండుట అవసరము. కనుక వివిధములకు అస్త్ర ప్రయోగముల యందు నేర్పు కలిగి ఉండవలెను. జయార్థము అస్త్రములన్నీను స్మృతిలో ఉండవలెను. తతః పితుస్తద్వచనం నిశమ్య ప్రదక్షిణం దక్షసుత ప్రభావః చకార భర్తార మదీనసత్వో రణాయ వీరః ప్రతిపన్న బుద్ధిః. దేవతల వలె దివ్య ప్రభావము గలవాడు వీరుడు అయిన ఇంద్రజిత్తు తండ్రి పలికిన హితవచనములను విని కొండంత బలమును పొందినవాడై యుద్ధము చేయుటకే నిశ్చయించుకొని ప్రభువైన రావణునకు ప్రదక్షిణపూర్వకముగా నమస్కరించెను.
తతస్థైః స్వగణైరిష్టైః ఇంద్రజిత్ ప్రతిపూజితః యుద్ధోత్థతః కృతోత్సాహः సంగ్రామం ప్రత్యపద్యత. ఇంద్రజిత్తు తనకు అత్యంత ప్రీతిపాత్రులైన వారి చేతను తన వారి చేతను ప్రశంసలందుకొని రణోత్సాహంతో విర్రవీగుచు సమరభూమికి వెళ్ళుటకు ఉద్యుక్తుడాయను. శ్రీమాన్ పద్మపలాసాక్షో రాక్షసాధిపతే సుతః నిర్జగామ మహాతేజాః సముద్ర ఇవ పర్వసు. వైభవోపేతుడు పద్మదళముల వంటి నేత్రములు గలవాడు రాక్షస ప్రభువైన రావణుని కుమారుడు మహాతేజస్శాలియు అగు ఇంద్రజిత్తు పర్వదినములలో సముద్రుని వలె ఉప్పొంగుచు సంగ్రామమునకు బయలుదేరును. స పక్షిరాజోపమతుల్య వేగైః వ్యాలైశ్చతుర్భిస్సిత తీక్షదంష్ట్రైః రథం సమాయుక్తమ సంగవేగం సమారురోహేంద్ర జిదింద్రకల్పః. పరాక్రమమున ఇంద్రునితో సమానుడైన ఇంద్రజిత్తు నిరాఘాటముగా మిక్కిలి వేగముతో సాగిపోగల రథమును అధిరోహించెను. దానికి గరుత్మంతుని వలె మిక్కిలి వేగము గలవి తీక్షణములైన తెల్లని కోరలు గలవి అగు 4 సింహములు పూంచబడి ఉండెను. స రథీ ధన్వినాం శ్రేష్ఠః శస్త్రఘ్నోస్త్ర విదాంవరః రథేనాభియయౌ క్షిప్రం హనుమాన్ యత్ర శోభవత్. ధనుర్ధారులో శ్రేష్ఠుడు శస్త్రాస్త్ర ప్రయోగములలో ఆరితేరినవాడు అయిన ఇంద్రజిత్తు హనుమంతుడున్న ప్రదేశమునకు రథముపై వేగముగా వెళ్ళెను. స తస్య రథ నిర్ఘోషం జ్యాస్వనం కార్ముకస్య చ నిశమ్య హరివీరోసౌ సంప్రహృష్టతరోభవత్. వానర వీరుడైన హనుమంతుడు ఇంద్రజిత్తు యొక్క రథచక్రముల సవ్వడులను ధనుష్టంకారమును విని తనకు ధీటైన వీరునితో యుద్ధము చేయు అవకాశము లభించినదని మిక్కిలి ఆనందభరితుడాయెను. సుమహశ్చాపమాదాయ సితశల్యాంశ్చ సాయకాన్ హనుమంతమభిప్రేత్య జగామ రణపండితః. రణవిద్యలలో కుశలుడైన ఇంద్రజిత్తు మిక్కిలి శక్తివంతమైన ధనస్సును వాడి అయిన ములుకులు గల బాణములను చేతబట్టి హనుమంతుని ఎదుర్కొనుటకై వెళ్ళెను. తస్మింస్తతః సంయతి జాతహర్షే రణాయ నిర్గచ్చతి బాణపానౌ దిశశ్చ సర్వాః కలుషా బభూవుః మృగాశ్చ రౌద్ర బహుదా వినేదుః. పిమ్మట ఆ ఇంద్రజిత్తు రణోత్సాహభరితుడై బాణముల నెక్కుపెట్టి ముందునకు సాగుచుండగా పైకెగిసిన ధూళులతో దిశలన్నీయు నిండిపోయెను. క్రూర మృగములు బహువిధములుగా అరవసాగెను. సమాగతాస్తత్ర తు నాగయక్ష మహర్షయశ్చ క్రచరాశ్చ సిద్ధాః నభస్సమావృత్య చ పక్షిసంఘా వినేదురుచ్చైః పరమప్రహృష్టాః. అంతటా అక్కడికి చేరిన నాగులు యక్షులు మహర్షులు జ్యోతిశ్చక్రమున సంచరించు సిద్ధులు ఆకాశమునందంతటను వ్యాపించి హర్షోల్లాసములను ప్రకటించిరి. కాకులు గ్రద్దలు మొదలగు పక్షులు తమకు ఆహారము లభించునను సంతోషంతో దగ్గరగా అరిచినవి. ఆయాంతం సరథం దృష్ట్వాతూర్ణమింద్రజితం కపిః విననాద మహానాదం వ్యవర్ధత చ వేగవాన్. రథముపై అతివేగముగా తన వైపునకు వచ్చుచున్న ఇంద్రజిత్తును గాంచి హనుమంతుడు సింహనాదమొనర్చుచు శత్రువునకు దడపుట్టునట్లు అతి శీఘ్రముగా తన శరీరమును పెంచెను. ఇంద్రజిత్తు రథం దివ్యం ఆస్థితశ్చిత్రకార్ముకః ధనుర్విస్ఫారయామాస తటిదూర్జిత నిస్వనం. ఇంద్రజిత్తు దివ్యమైన రథముపై నిలకడగానున్నవాడై చిత్రమైన వింటిని చేబూని పిడుగుపాటి ధ్వనితో భయంకరముగా ధనుష్టంకారమును గావించెను. తతసమేత వతి తీక్ష్ణ వేగౌ మహాబలౌ తౌ రణనిర్వసంకౌ కపిశ్చ రక్షోధిపతేశ్చ పుత్రః సురాసురేంద్రావివ బద్ధవైరౌ. మిక్కిలి తీవ్రముగా విజృంభించిన వారును గొప్ప బలశాలును రణభయము లేనివారును అయిన హనుమంతుడు ఇంద్రజిత్తు ఇరువురును బద్ధశత్రువులైన దేవేంద్ర రాక్షసేంద్రుల వలె పరస్పరము యుద్ధమునకు తలపడిరి. స తస్య వీరస్య మహారథస్య ధనుష్మత సంయతి సమ్మతస్య శరప్రవేగం వ్యహనత్ ప్రవృద్ధః చచార మార్గే పితురప్రమేయః. సాటిలేని వీరుడు అత్యున్నతముగా తన శరీరమును పెంచిన వాడు అగు హనుమంతుడు వీరుడును మహారథుడును ధనుర్ధారియు యుద్ధమున వాసికెక్కిన వాడును అయిన ఇంద్రజిత్తు యొక్క బాణముల ధాటికి వమ్మునర్చి వాయుమార్గమున సంచరింపసాగెను. తతశరానాయత తీక్ష్ణశల్యాన్ సుపత్రిణః కాంచన చిత్రపుంఖాన్ ముమోచ వీరః పరవీరహంత
సుసన్నతాన్ వజ్ర నిపాత వేగాన్. శత్రువీరులను హతమార్చుటలో ఘటికుడైన ఇంద్రజిత్తు పొడవైన వాడిములుకులు గలవియు, మంచి రెక్కలు గలవియు, చిత్రముగానున్న బంగారు పిడులు గలవియు, బావుగా వంగినవియు, వజ్రాయుధము వలె బలమైనవి అగు బాణములను హనుమంతునిపై వేసెను. తతస్థు తత్స్యందన నిస్వనం చ మృదంగ భేరీ పటహస్వనం చ వికృష్యమానస్య చ కార్ముకస్య నిశమ్య ఘోషం పునరుత్పపాత. అంతటా ఆ మారుతి ఇంద్రజిత్తు యొక్క రథచక్ర ధ్వనులను, మృదంగ భేరీ పటహాది వాద్యముల స్వనములను ఎక్కుపెట్టబడుచున్న వింటి ధ్వనిని విని మరలా గగనమునకు ఎగిరెను. శరాణమంతరేశ్వాసు వ్యవర్తత మహాకపి హరిస్తస్యాభిలక్ష్యస్య మోఘయన్ లక్ష్య సంగ్రహం. గురి చూచి కొట్టుటలో సమర్థుడైన ఇంద్రజిత్తు యొక్క లక్ష్యమును వమ్మనర్చుచు ఆ వానరోత్తముడు బాణములకు చిక్కకుండా వాటి మధ్య తిరగసాగెను. శరణామగ్ర తస్తస్య పునఃసమభ్యవర్తత ప్రసార్య హస్తౌ హనుమాన్ ఉత్పపాత నిలాత్మజః. వాయుస్తుడైన హనుమంతుడు ఆ ఇంద్రజిత్తు యొక్క బాణములకు ఎదురుగా నిలబడుచుండెడివాడు. ఇంద్రజిత్తు గురిచూచి బాణమును ప్రయోగించినంతలో అతడు వెంటనే చేతులు చాచి దాగుడు మూతలాడు వాని వలె రిబ్బున మరలపైకి ఎగిరెడివాడు. తావుభౌ వేగ సంపన్నౌ రణకర్మ విశారదౌ సర్వభూత మనోగ్రాహి చక్రతుర్యుద్ధముత్తమం. మిక్కిలి వేగముగా యుద్ధమునర్చుటలో సమర్థులైన వారిద్దరును సకల ప్రాణులకు ఆశ్చర్యము గొల్పునట్లుగా మహాయుద్ధమునర్చుచుండిరి. హనుమతో వేదన రాక్షసోంతరం న మారుతిస్తస్య మహాత్మనోంతరం పరస్పరం నిర్విషహో బభూవతు సమేత్య తౌ దేవ సమాన విక్రమౌ. హనుమంతుడు ఎట్లు జయింపవలెనో ఇంద్రజిత్తునకు తెలియకుండెను. ఇంద్రజిత్తును పడగొట్టు ఉపాయము హనుమంతునకు తోచకుండెను. దేవతలతో సమానమైన పరాక్రమము గల వారిద్దరును పోరు సల్పుచు ఒకరిని మరి ఒకరు జయించుటకు అసాధ్యులుగా నుండిరి. తతస్థు లక్ష్యేశ విహన్యమానే సరేష్వమోఘేషు చ సంపతత్సు జగామ చింతాం మహతీం మహాత్మా సమాధి సంయోగ సమాహితాత్మ. బాణములను సంధించి ప్రయోగించుటలో ఏకాగ్రచిత్తుడైన ప్రతిభాశాలియుగా ఇంద్రజిత్తు తన గురి వమ్మైపోవుచుండుట వలనను అమోఘములైన శరములు కూడా గురి తప్పిపోవుచుండుట చేతను తీవ్ర విచారమునకు లోనయ్యను. తతో మతిం రాక్షస రాజసూను చకార తస్మిన్ హరివీర ముఖ్యే అవధ్యతాం తస్య కపే సమీక్ష కథం నిగచ్చేదితి నిగ్రహార్థం. ఆ ఇంద్రజిత్తు హనుమంతుని చంపుట అసాధ్యమని తలంచెను. అది సరే, కనీసము ఆ వానర ప్రముఖుని బంధించుటకై అతని నిశ్చేష్టునిగా చేయుటకు ఉపాయమేమి అని అతను బాగుగా ఆలోచింపసాగెను. తతః పైతామహం వీరః స్వస్త్రమస్త్ర విదాం వరః సందధే సుమహాతేజాః తం హరిప్రవరం ప్రతి. పిమ్మట అస్త్రవిద్యులలో ప్రముఖుడు, వీరుడు, మహాతేజస్శాలియు అయిన ఆ ఇంద్రజిత్తు ఆ వానరోత్తమునిపై బ్రహ్మాస్త్రమును సంధించెను. అవధ్యోయమితి జ్ఞాత్వా తమస్త్రేణాస్త్ర తత్వవిత్ నిజగ్రాహ మహాబాహు మారుతాత్మజమింద్రజిత్. ఆ మహావానుని చంపుట అసాధ్యము అని తలచి అస్త్ర రహస్యములను బాగు ఎరింగిన భుజబలశాలియగు ఇంద్రజిత్తు ఆ మారుతిని బ్రహ్మాస్త్రముచే బంధించెను. తేన బద్ధస్తతోస్త్రేణ రాక్షసేన స వానరః అభవన్నిర్విచేష్టశ్చ పపాత చ మహీతలే. ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునకు కట్టుబడిన వాడై ఆ కపివరుడు నిశ్చేష్టుడై భూమిపై పడిపోయెను. తతోధ బుద్ధ్వా స తదస్త్రబంధం ప్రభోః ప్రభావాత్ విగతాత్మవేగః పితామహానుగ్రహమాత్మనశ్చ విచింతయామాస హరిప్రవీరః. ఆ హనుమంతుడు తాను బ్రహ్మాస్త్రముచే బంధింపబడినట్లు తెలుసుకొనెను. కానీ బ్రహ్మదేవుని ప్రభావమున ఆ అస్త్రశక్తి క్షణకాలములో తొలగిపోయెను. అది ఆయనను ఏమాత్రమూ బాధింపలేదు. అప్పుడు అతడు తనను బ్రహ్మదేవుడు అనుగ్రహించినని తలంచెను. తతస్వాయంభువైర్మంత్రైః బ్రహ్మాస్త్రమభిమంత్రితం హనుమాంశ్చింతయామాస వరదానం పితామహత్. అది స్వాయంభువ మంత్రములచే అభిమంత్రింపబడిన బ్రహ్మాస్త్రము అని ఎరింగి
బ్రహ్మ తనకు ప్రసాదించిన వరమును గుర్తుకు తెచ్చుకొనెను. నమేస్త్ర బంధశ్చ చ శక్తిరస్తి విమోక్షణే లోకగురోః ప్రభావాత్ ఇత్యేవ మత్వా విహితోస్త్ర బంధో మయాత్మ యోనైరనువర్తితవ్యః. పితామహుని మహిమచే ప్రభావితమైన ఈ బ్రహ్మాస్త్రము నుండి తప్పించుకొనగల శక్తి నాకు లేదు అని తలంచి ఇంద్రజిత్తు దానిని నాపై ప్రయోగించెను. సరే, ఈ బ్రహ్మాస్త్రమునకు నేను కట్టుబడి ఉండుటయే యుక్తము. ఆ విధముగా నేను బ్రహ్మదేవుని గౌరవించినట్లగును. స వీర్యమస్త్రస్య కపిర్విచార్య పితామహానుగ్రహమాత్మనశ్చ విమోక్షశక్తిం పరిచింతయిత్వా పితామహాజ్ఞ మనువర్తతే స్మ. ఆ హనుమంతుడు బ్రహ్మాస్త్రం యొక్క ప్రభావమును తనపై పితామహునకు గల అనుగ్రహమును గుర్తునకు తెచ్చుకొనెను. బ్రహ్మాస్త్రము నుండి తప్పించుకొనగల శక్తి తనకు ఉన్నదని తెలిసియు అతడు బ్రహ్మదేవుని ఆజ్ఞను శిరసావహించెను. అస్త్రేణాపి హి బద్ధస్య భయం మమ నాజాయతే పితామహ మహేంద్రాభ్యాం రక్షితస్యానిలేన చ. నేను బ్రహ్మాస్త్రముచే బంధింపబడినను బ్రహ్మదేవుడు, దేవేంద్రుడు, వాయుదేవుడు నన్ను రక్షించుచున్నందున నేను భయపడవలసిన పనియే లేదు. గ్రహేణ చాపి రక్షోభిః మహాన్ మే గుణదర్శనః రాక్షసేంద్రేణ సంవాద తస్మాత్ గృహ్ణంతు మాం పరే. రాక్షసులు నన్ను బంధించి తీసుకొని వెళ్ళినను నాకు లాభమే ఎగును. ఏలనన నేను స్వయముగా అక్కడ రావణుడితో మాట్లాడవచ్చును. అందువలన శత్రువులు నన్ను తీసుకొని వెళ్ళుదురుగాక. నా స నిశ్చితార్థః పరవీరహంత సమీక్షకారి వినివృత్తచేష్టః పరైః ప్రసహ్యాభియ గతైర్నిగృహ్య ననాదస్తైస్తైః పరిభర్త్సుమానః. శత్రువులను పరిమార్చగలవాడును సదసద్విచక్షణతో దూరదృష్టి గలవాడును అయిన హనుమంతుడు కృతనిశ్చయుడై నిశ్చేష్టుడై ఉండెను. అంతటా శత్రువులు ఆయన మీదకి విజృంభించి బలప్రయోగముతో బంధించి భయపెట్టసాగిరి. అప్పుడు మారుతి బిగ్గరగా కేక వేసెను. తతస్థం రాక్షసా దృష్ట్వా నిర్విచేష్టమరిందమం బబంధుశనవల్కైశ్చ ద్రుమచీరైశ్చ సంహతైః. అనంతరము రాక్షసులు శత్రు సంహారకుడైన హనుమంతుడును నిశ్చేష్టుడై ఉండుట చూచి గట్టిగా పేనిన జనుపనార త్రాళ్లతోడను వల్కముల చేతను ఆయనను బంధించిరి. స రోచయామాస పరైశ్చ బంధనం ప్రసహ్య వీరైరభిగర్హణం చ కౌతూహలాన్మాం యది రాక్షసేంద్రో ద్రష్టుం వ్యవస్యేదితి నిశ్చితార్థః. ఒకవేళ రావణుడు నన్ను చూచుటకై కుతూహల పడుచు ఉన్నను ఉండవచ్చును అని నిశ్చయించుకొని హనుమంతుడు తనను శత్రువీరులు బంధించుటను నిందించుటను కూడా ఇష్టముతో సహించెను. స బద్ధస్తేన వల్కేన విముక్తోస్త్రేణ వీర్యవాన్ అస్త్రబంధ సచాన్యం హిన బంధ మనువర్తతే. మహావీరుడైన హనుమంతుడు వల్కములచే బంధింపబడిన వెంటనే బ్రహ్మాస్త్రము అతనిని తన బంధము నుండి విముక్తిని గావించెను. ఏలనన తనచే బంధింపబడిన వానిని ఇతర సాధనములచే మరలా బంధించినచో బ్రహ్మాస్త్రము అతని తన బంధము నుండి విడిచిపెట్టును. అధేంద్రజిత్తు ద్రుమచీరబద్ధం విచార్య వీరః కపిసత్తమం తం విముక్తమస్త్రేణ జగామ చింతాం నాణ్యేన బద్ధో హ్యనువర్తతేస్త్రం. అహో మహత్కర్మ కృతం నిరర్ధకం న రాక్షసైర్మంత్రగతిర్విమృష్ట పునశ్చ నాస్త్రే విహతేస్త్రమన్యత్ ప్రవర్తతే సంశయితాః సర్వే. వల్కములు మున్నగు వానిచే బంధింపబడిన వానరోత్తముని బ్రహ్మాస్త్రము తన బంధము నుండి విముక్తిని చేయుటను గమనించి వీరుడైన ఇంద్రజిత్తు ఇట్లు తలపోయసాగెను. ఇతర సాధనములచే బంధింపబడిన వానిని బ్రహ్మాస్త్రము తన బంధము నుండి విడిచిపెట్టును. అయ్యో, నా శక్తి అంతయు ధారపోసి చేసిన ఈ ఘనకార్యము బూడిదలో పోసిన పన్నీరైనది గదా. బ్రహ్మాస్త్ర మంత్ర పద్ధతిని ఎరుగక రాక్షసులు తెలివి మాలిన వారై ఇట్లు చేసిరి. బ్రహ్మాస్త్రమును ప్రయోగించిన పిమ్మట మరి ఒక అస్త్రము ఏదియూ పనిచేయదు. బ్రహ్మాస్త్రమును మరలా ప్రయోగింపవలను పడదు. అతడి బంధములను త్రెంచుకొనినచో మనందరినీ ఇరుకున పెట్టవచ్చు. అయినచో మన కర్తవ్యమేమి? ఇప్పుడు అతడు చేయజాలనది ఏమిటి? గొప్ప చిక్కే వచ్చి పడినది. అస్త్రేణ హనుమాన్ ముక్తో నాత్మాన మవబుధ్యత కృష్యమానస్తు రక్షోభిః తైశ్చ బంధైర్నిపీడితః హన్యమానస్తతః క్రూరైః రాక్షసైః కాష్టముష్టిభిః సమీపం రాక్షసేంద్రస్య ప్రాకృష్యత స వానరః. హనుమంతుడు బ్రహ్మాస్త్రము నుండి తాను విముక్తుడైన విషయమును ఇతరులకు తెలియనీయలేదు.
క్రూరులైన రాక్షసులు అతని బంధములతో కట్టి కట్టెలతో బాదుచు పిడికిళ్లతో పొడుచుచు రావణుని సమీపమునకు లాగుకొని పోయిరి. రావణుని చూడవలనని సంకల్పముతో ఈ రాక్షసులు పెట్టు బాధలను అన్నింటినీ హనుమంతుడు బుద్ధిపూర్వకముగా ఓర్చుకొనెను. అధేంద్రజిత్ తం ప్రసమీక్ష ముక్తం అస్త్రేణ బద్ధం ద్రుమచీర సూత్రై వ్యదర్శయత్ తత్ర మహాబలం తం హరిప్రవీరం సగణాయ రాజ్ఞే. అతడు బ్రహ్మాస్త్రము నుండి విముక్తుడై జనుపనార త్రాళ్ల చేతను వల్కముల చేతను బంధితుడైన మహావీరుడగు వానరోత్తముని ఇంద్రజిత్తు సభాస్థలికి తీసుకొని వెళ్ళి పరివారములతో కూడి ఉన్న రావణునకు చూపించెను. తం మత్తమివ మాతంగం బద్ధం కపివరోత్తమం రాక్షసేంద్రాయ రావణాయ న్యవేదయన్. బంధింపబడిన మదపు టేనుగు వలెనున్న హనుమంతుని గూర్చి రాక్షసులు అశోకవనమును ధ్వంసమునర్చిన వానరుడు ఇతడే అని తమ రాజైన రావణునకు నివేదించిరి. కోయం కస్య కుతో వాత్ర కిం కార్యం కో వ్యపాశ్రయః ఇది రాక్షస వీరాణం తత్ర సంజగ్నిరే కథా. ఆ సభలోని రాక్షస వీరులు ఆ వానరుని చూచి ఇతడు ఎవరు, ఎవరివాడు, ఎక్కడి నుండి వచ్చినాడు, ఇతడు వచ్చిన పని ఏమి, ఇతనికి ఆశ్రయము ఇచ్చినదెవరు అని పరస్పరము చర్చించుకొనసాగిరి. హన్యతాం దహ్యతాం వాపి భక్ష్యతామితి చాపరే రాక్షసాః తత్ర సంక్రుద్ధాః పరస్పరమధాబ్రువన్. అచట మిక్కిలి ఆగ్రహంతోనున్న మరికొందరు రాక్షసులు చంపుడు, కాల్చివేయుడు, భక్షింపుడు అని ఒకరితోనొకరు చెప్పుకొనసాగిడి. అతీత్య మార్గం సహసా మహాత్మా స తత్ర రక్షోధిపపాదమూలే దదర్శ రాజ్ఞః పరిచార వృద్ధాన్ గృహం మహారత్న విభూషితం చ. మహాత్ముడైన హనుమంతుడు మార్గమును దాటి అమూల్య రత్నములతో అలంకృతమయ్యున్న రావణుని భవనమును, సభలో రావణుని పాదముల సమీపమునున్న అతని ముఖ్య సచివులను ఒక్కసారిగా పరికించుచూ చూచెను. స దదర్శ మహాతేజ రావణః కపిసత్తమం రక్షోభిః వికృతాకారైః కృష్యమాన వితస్తతః. మహాతేజస్శాలి అయిన రావణుడు వికృతాకారులైన రాక్షసులచే ఇటునటు లాగబడుచున్న కపీశ్వరుని చూచెను. రాక్షసాధిపతిం చాపి దదర్శ కపిసత్తమః తేజోబల సమాయుక్తం తపంతమివ భాస్కరం. తేజ బల సంపన్నుడై సూర్యుని వలె విరాజిల్లుచున్న రాక్షసరాజును ఆ కపిసత్తముడు చూచెను. సరోష సంవర్తిత తామ్రదృష్టి దశానస్తం కపిమన్వవేక్ష్య అధోపవిష్టాన్ కులశీల వృద్ధాన్ సమాదిశత్ తం ప్రతిమంత్రి ముఖ్యాన్. తేజోబల సంపన్నుడై సూర్యుని వలె విరాజిల్లుచున్న ఎర్రబారిన కనులతో రోషముతో గ్రుడ్లురుముచు రావణుడు కపివరుని పరికించి చూచి సభలో ఆసీనులయ్యున్న కులశీలములు కలిగి అనుభవజ్ఞులైన ప్రముఖులకు మంత్రులను అతని గూర్చి తెలుసుకొనుడు అని ఆజ్ఞాపించెను. యథాక్రమం తైః స కపిర్విపృష్టః కార్యార్థమర్థస్య చ మూలమాదౌ నివేదయామాస హరీశ్వరస్య దూతస్సకాశా దహమాగతోస్మి. ఆ మంత్రివర్యులు వచ్చిన పనిని గూర్చి ఆ కార్యహేతువు మొదలగు వాణ్ణి గూర్చి క్రమముగా ఆ కపివరుని ప్రశ్నించిరి. అంతటా మారుతి నేను వానర ప్రభు అయిన సుగ్రీవుడు పంపగా వచ్చిన దూతను అని తెలిపెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే సుందరకాండే 48 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండమునందు ఇది 48వ సర్గము.